జిల్లాలో సివిల్ సప్లై రెండో కేటగిరీ సంబంధించినటువంటి బియ్యం తోలకం సంబంధించినటువంటి కాంట్రాక్టు ఎలక్షన్ల ముందు రద్దు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 నెలలుగా జిల్లాలో అస్తవ్యస్తంగా ఈ బియ్యం రవాణా అనేటువంటిది జరుగుతోంది. దీనిపైన సివిల్ సప్లై డిఎం గారిని గత అనేక మార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. వచ్చేటువంటి కాంట్రాక్టరు ఈ లారీలకు ఇచ్చేటువంటి బాడుగల్లో కక్కుర్తిపడి ప్రభుత్వం ఇచ్చేటువంటి బాడుగ సైతం వాళ్ళకు కటింగ్ చేసి ఇస్తున్నారని చెప్పి ఎంక్వైరీ చేయాలని చెప్పి సాక్షాత్తు సివిల్ సప్లై డిఎం దగ్గరికి పోయి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గతంలో ఎన్నికల కోడ్ సందర్భంగా అప్పటి ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మనుషులు ఈ యొక్క బియ్యం రవాణా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇప్పుడు దాదాపు నెల రోజులుగా ఎవరైతే అధికారం వచ్చినారో తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క అనుమాయాలు ఈరోజు మళ్ళీ బియ్యం తొలకాల్లో ఈ యొక్క సివిల్ సప్లై డిఎం వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పి ఆయన ఈ లారీలు వాళ్ళు ఎవరైనా పోతే కన్నా బాడిగలు తక్కువ చేసి ఇస్తున్నారని చెప్తే కన్నా ఈ యొక్క సర్చ్ చేసే పరిస్థితి పోకుండా ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ మాటలు వినాల్సినటువంటి సందర్భంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణం ఈ యొక్క బియ్యం సంబంధించినటువంటి తోలకాల్లో సివిల్ సప్లై దాంట్లో కాంట్రాక్టర్లకు ఎంపిక చేసేందుకు తక్షణం టెండర్లు పిలవాలని చెప్పి టెండర్ల ప్రకారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా లారీలకు బాడుగలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు డూడు బసవనాల గారు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క చేతికి మోచేతికి నీళ్లు తాగి వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చేటువంటి బాడుగలు తీసుకునే బాపతి ఉండదు. కాబట్టి అలాంటి విధానాలకు తిదోకాచి తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలవాలని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క బియ్యం తోలకాల్లో కూడా నిల్వల్లో కూడా తేడాలు ఉన్నాయని చెప్పి విజిలెన్స్ అధికారులు కూడా ఈ యొక్క బియ్యం గోడౌన్లను తనిఖీ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై మంత్రి అయినటువంటి ఆయన ఈ యొక్క గోడౌన్లన్నీ తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ తనిఖీ చేస్తే బాగుంటుందని చెప్పి ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తున్నాం.